ఇప్పుడైతే ఒక 10,000 రూపీస్ డీజిల్ అయితే వేయించుకొని మళ్ళీ బ్రో ఎక్కడున్నాం బ్రో మనము? ఏం పాలెం? ఎర్రపాలెంలో ఘోరంగా ఉన్నాయి రోడ్లు. ఇంకా మేము ఏపీలోనే ఉన్నాము. అది బార్డర్ అంట, అది వచ్చేసి చెక్ పోస్ట్. అది దాని తర్వాత మళ్ళీ తెలంగాణ స్టార్ట్ అవుతుందా? రోడ్డు సూపర్ ఉంటుంది చూడద్దు. అవునా? ఇక్కడ చూడండి, తెలంగాణ వచ్చినప్పుడు వీడియో చూపిస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆంధ్రాలో అయితే ఉన్నాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక చిన్న బండి కనిపిస్తుందా వెనకలో, మన హరీష్ బ్రో తీసుకున్న వెహికల్ డెలివరీ తీసుకొని ఇంటి వరకు అయితే వెళ్తున్నాడు అనమాట. ఆ వీడియో అయితే ఇప్పుడు ఉంటుంది, టోటల్ నైట్ వీడియో. అందుకే లైట్ కూడా తీసుకొచ్చిన, మంచిగా అయితే నేను కనిపిస్తున్నాను అనుకుంటా. కానీ ఇక్కడ విజయవాడలో వేడైతే మామూలుగా లేదు, మొత్తం సాల్టీగా అయిపోయింది. సిచ్యువేషన్ అయితే ఘోరంగా అయితే ఉంది. ప్రజెంట్ అయితే పూజ అయితే జరుగుతుంది. పూజ అవ్వగానే మామూలుగా ఏమైనా డిన్నర్ చేసేసి వెహికల్ ఎక్కి స్టార్ట్ అయిపోతాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనం విజయవాడ ఆటోనగర్లో అయితే ఉన్నాం. అండ్ మన బ్రో లాగ్లో బిజీగా ఉన్నాడు, ఇంటరప్షన్ అయిపోతుంది. ప్రస్తుతానికైతే ఇది వెహికల్ మొత్తం మామూలుగా లేదు. జై హనుమాన్ అయితే రాపించాడు అనమాట మెయిన్గా పైన. అండ్ సూర్యప్రభ లారీ సర్వీస్. అండ్ ఇది వచ్చేసి మన వెహికల్ ది 3525 అనేది టన్నేజో ఏదో నాకు కూడా ఐడియా లేదు, నాకు అంత క్లారిటీ లేదు దీని గురించి. అండ్ డీజిల్ ట్యాంక్ది అవన్నీ నేను పాత బ్లాగ్స్లో చూసిన, డీజిల్ ట్యాంక్ని ఎట్లా చేయడము. ఇదేమో యాడ్ బ్లూది. అండ్ ఈ ఆయన వీడియోస్లో చూడొచ్చు ఇవన్నీ సిల్వర్ కోటింగ్ ఎట్లా కొట్టించారు ఏంటనేది. అండ్ ఇక్కడ వచ్చేసి టూల్ బాక్స్ ఉంది. అండ్ వెహికల్ మొత్తం ఇంకా పచ్చిగా లైట్గా పచ్చిగానే ఉంది. ఇంకా మొత్తానికైతే ఇది సంగతి. బండి గురించి రేపు పొద్దున అంటే మనోడి దగ్గర నుంచి మాట్లాడిపిస్తాం మొత్తం వెహికల్ ఎట్లుంది ఏంటి ఏం కథ ఏమేమి చేయించారు అని చెప్పేసి. ప్రజెంట్ అయితే నైట్ కదా, అంత నీట్గా ఉండదు. వ్లాగ్ మొత్తం చూడండి, మొత్తం చూపిస్తే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ప్రజెంట్ అయితే వెహికల్ టాటా లోపలికైతే వెళ్దాం కొంతసేపట్లో. ప్రజెంట్ అయితే అవుటర్ ఒక రౌండ్ అయితే అయిపోయింది, డన్. ఆల్ ది బెస్ట్ బ్రో. చూసుకున్నందుకు ఇన్ని రోజులు దొంగల నుంచి కాపాడిండు. పెడతాను పట్టు, తక్కువ తింటాను, పెద్ద పెట్టినట్లున్నాడు. సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. మొత్తం లోపల పెట్టేసాను. ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం, ఇంకా వెహికల్ అయితే ఎక్కేద్దాం. ఇప్పుడైతే ఒక 10,000 రూపీస్ డీజిల్ అయితే వేయించుకొని మళ్ళీ వెహికల్ పైకి అయితే ఎక్కేస్తున్నా. ఇది ఎక్కడైనా నాకు పెద్ద తతంగం అవుతుంది. లారీలు ఎక్కే అలవాటు లేదు, అది మ్యాటర్ హైలైట్. 2 చేతులు కెమెరా పైన పడేసి ఎక్కియాలి ఫస్ట్. అది బండి అయితే సూపర్ స్మూత్గా అయితే ఉంది. జై కనకదుర్గా మాత, జై భవానీ బ్రో, జై భవానీ. ఓకే, ఓవరాల్గా మనం ఎక్కడికి వచ్చినాం బ్రో? పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా మంచిగా బ్రోతో చాలా రోజుల తర్వాత కలిసినా కదా, మంచిగా వీడియోలో ముచ్చట్లు పెట్టుకుంటా అట్లా చేసుకుంటా అయితే వచ్చేసినాము. ఇక్కడ ఇటే బ్రో వెళ్ళేది. ఓకే, ఇది నా ఎంట్రన్స్, డన్. పోయి ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకొని వస్తాం. ఓకే, ప్రజెంట్ అయితే హైవే మీద ఆగినాం అన్నమాట. మళ్ళీ టైం పడుతుంది అనమాట పోనీకే. మళ్ళీ ఇక్కడ పోలీసు వాళ్ళు ఇలా ఆపుతారని చెప్పేసి టెంపుల్కి ఆపోజిట్లో ఇక్కడ మనం ఒక కొబ్బరికాయ కొట్టి దేవుడిని మొక్కొని స్టార్ట్ అయిపోతాం, డన్. జై శ్రీరామ్.
డన్. మళ్ళీ క్యాబిన్ లోకల్కి అయితే వెళ్ళిపోదాం. బ్రో ఎక్కడున్నాం బ్రో మనము? ఏం పాలెం? ఎర్రపాలెంలో ఘోరంగా ఉన్నాయి రోడ్లు. ఇంకా మేము ఏపీలోనే ఉన్నాము. అది బార్డర్ అంట, అది వచ్చేసి చెక్ పోస్ట్. అది దాని తర్వాత మళ్ళీ తెలంగాణ స్టార్ట్ అవుతుందా? రోడ్డు సూపర్ ఉంటుంది చూడద్దు. అవునా? ఇక్కడ చూడండి, తెలంగాణ వచ్చినప్పుడు వీడియో చూపిస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆంధ్రాలో అయితే ఉన్నాము. ఆ చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఎట్లుంటుందో మళ్ళీ వీడియో మీకు చూపిస్తాను. ఆగండి. ఓ వాట్ ఏ డిఫరెన్స్. నిజంగా సూపర్ అయింది రోడ్డు. టార్గెట్లా మదిరా 20 కిలోమీటర్లే. మంచిగా అయింది రోడ్. ఇప్పుడు ఇద్దలైట్ ఏ బ్రో మంచిగా చూపిద్దాం. చేంజ్ మొత్తం అయితే సూపర్ వచ్చింది. నీదైతే మంచిగా ఉంది బ్రో, జంపింగ్ జంపింగ్ అవుతుంది. నాదైతే నడుము పంపింగ్ అయిపోతుంది ఆడ. అరే పాట ఎన్ని రోజులు గుర్తుకొచ్చింది బ్రో నువ్వు చెప్తే. నిజంగా జంపింగ్ మామూలుగా అప్పుడప్పుడు అట్లా గుర్తొస్తాయి పాత పాటలు. ఒకప్పుడు ఒక ఏమంటారు, ఒక సీన్ గట్టిగా శాసించిన పాట అది. హనీ పని టిక్ టాక్ ఉన్నప్పుడు మ్యూజిక్ కూడా దీనికి వస్తుండే ఎక్కువ. మనం పాటలు రింగ్ టోన్ పెట్టుకునేటోళ్ళము, ఇవి కూడా పెట్టుకునేటోళ్ళం. మొత్తానికైతే మనం ఒక తెలంగాణలో ఒక సిటీకి అయితే వచ్చినాం. టౌన్ అనవచ్చా? మదిరా టౌన్. మొత్తం మంచి రోడ్లు అయితే వచ్చినాయి. నాకు తెలిసి ఇంటికి వెళ్ళే వరకు మంచి రోడే ఉంటాయి బ్రో. సూపర్ ఉంటాయి రోడ్. సరే డన్. అది మనకు కరీంనగర్ టు రాజమండ్రి హైవే. ఓకే. ఎక్స్ప్రెస్ హైవేనా మామూలు హైవేనా? ఓకే. డబల్ రోడ్. ఓకే ఫైనల్లీ ఏ ఊరు దాటినప్పుడు మనము ఈ ఖమ్మం అయితే దాటేసినాము. ఇంకా మెల్లమెల్లగా నాకు నిద్ర వస్తుంది. 60 కిలోమీటర్స్ మన బ్రో అయితే జంపింగ్ జంపింగ్ చేసుకుంటా మెల్లగా అయినా కూడా నిద్ర వస్తుంది. మన బ్రో తెలియదు, ఈ బ్రో తీసేసి కూడా అంట. ఇప్పటికైతే ఈడ నుంచి మన బ్రో హరీష్ వాళ్ళ ఊరు అయితే 60 కిలోమీటర్స్ అంట. ఇంకో 1 అవర్ పడుతుంది బ్రో. 1 అవర్లో అయితే 1 అవర్ అయితే టైం పడుతుంది. రీచ్ అయిపోతాం. అపురూపంగా చూసుకుంటాం కొన్ని రోజులు. కొత్త మురిపం చూడు, కొత్త మురిపం, కొత్త పెళ్లి కూతురు లెక్క. కొత్తలానే ఉంటుంది. తర్వాత 2-3 ట్రిప్ అయిపోతే 3వ ట్రిప్కి చుక్కలు చూపిస్తాడు. ఇక ప్రస్తుతానికి అయితే 1 అవర్లో మళ్ళీ కలుద్దాం. మధ్యలో ఏమైనా బ్రేక్స్ ఉన్నాయా బ్రో? స్పీడ్ బ్రేకర్ అవుతుంది. ఆ బ్రేకర్ కాదు, బ్రేక్ అంటే రెస్ట్ బ్రేక్, చాయ్ తాగడము అట్లాంటివి. రోటీ తింటావా దాబాలో? తింటే ఇంకా పడుకుంటా నేను. అక్కడే పడుకొని మార్నింగ్ వెళ్ళిపోతుంది. అవునా? దాబాలోనే పడుకుంటా. అది బెటర్ పదా మరి. ఫైనల్లీ మనమైతే హరీష్ బ్రో వాళ్ళ ఊరికైతే వచ్చేసినాము. మధ్యలో ఒక మంచి కునికైతే వేసిన, కునికేసి లేచే వరకు అయితే ఇక్కడికి వరకు వచ్చేసినాం అనమాట. ప్రెజెంట్ అయితే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. పొద్దున 3:30 అవుతుంది. అండ్ ఇన్ని రోజుల్లో ఈ హైవే వీడియోలో చూడడం కాకుండా ఇప్పుడు డైరెక్ట్ చూస్తున్నాం అనమాట. ప్రస్తుతానికి పాత బండి కూడా పడుతుంది ఇట. ఇది మీ సైటా బ్రో? ఇది ఓకే. 2 బండ్లు పడుతుంది సింపుల్. ఓ పార్కింగ్ కోసమే సైట్ కొన్నాడు బ్రో. ఇప్పటిది కాదు, ఎప్పుడో ముందు నుంచి ఉందా? ఎందుకు ఈడ ఇల్లు కట్టుకోలేదు? మెయిన్ రోడ్ అనా?
లేదు అప్పట్లో అక్కడ అక్కడ నాన్న వాళ్ళందరూ అన్నదమ్ములు ఉండేవి ఓకే ఓకే అందరూ అక్కడే కలిసి ఇది మ్యాటర్. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనాగా బాయ్ బాయ్, మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్.